నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో రానున్న 90 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎమ్మెల్యేలతో క్యాబినెట్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. రానున్న 3-4 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా నిరంతరం ఇక ప్రజల మధ్య ఉండాలి, ప్రజలతోనే ఉండాలి అని ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేసిన క్రమంలో అతి త్వరలోనే ఎన్నికల ప్రక్రియకి శ్రీకారం చుట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 13 నగరాలు 87 పట్టణాల్లో పునర్విభజన కార్యక్రమం అంటే వార్డులు డివిజన్స్ అంటే మున్సిపాలిటీల్లో వార్డులు ఉంటాయి, కార్పొరేషన్లో డివిజన్లు ఉంటాయి. మరి వీటికి పునర్విభజన కార్యక్రమం దాదాపుగా పూర్తవుతున్నట్టు అనుకోవాలి. కొత్తగా పెరుగుతున్న 736 డివిజన్లు వార్డులు పెరుగుతాయి. దాదాపుగా 13 నగరాల్లో 87 పట్టణాల్లో 736 డివిజన్లు వార్డులు రానున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లో ఓటర్ల జాబితా సవరణ ప్రచురణ అంతా కూడా దాదాపుగా కొలిక్కొచ్చినట్టే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3206 డివిజన్లు వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే పాత కొత్త డివిజన్లు వార్డులు 4 వైపులా హద్దులు అంటే బౌండరీస్ నిర్ణయించాక ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందట. మరి అంతేకాదు, వీటికి సంబంధించింది జిల్లా కలెక్టర్లు చేర్పులు మార్పులు ఉంటే ఏమైనా సరిచేసి వాటిని వెంటనే తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించే ఆలోచన ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్లు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారట. అదేవిధంగా పునర్విభజన నేపథ్యంలో డివిజన్లు వార్డుల సంఖ్య 3942కి చేరింది. కొత్తగా 736 అందుబాటులోకి డివిజన్లు వార్డులు రాబోతున్నాయి. అంటే రాజకీయ నిరుద్యోగుల కంటే చాలామంది కార్పొరేటర్లు కావాలని, వార్డు మెంబర్లు కావాలని తాహతాహలాడుతుంటారు. వాళ్ళకి ఒక మంచి సదావకాశం ప్రస్తుతం రాబోతుంది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలోని పాలక వర్గాల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 17తో ముగిసింది. 12 కార్పొరేషన్లకి, 75 పురపాలక సంఘాలకి మార్చితో ముగిసింది. మరో 4 ఇంకొక 12 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు నవంబర్లో ముగుస్తాయి. ఏలూరుకి ఈ ఏడాది జూలై 29తో వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది ఏలూరు కార్పొరేషన్. అట్లాగే ఆకివీడు, తాడేపల్లిగూడెం, భీమవరం ఇట్లా పురపాలక సంఘాలు ఉన్నాయి. వాటికి కూడా దాదాపుగా నవంబర్లో ఈ కోర్టు కేసుల వల్ల అవన్నీ నవంబర్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏలూరుకి అయితే ఈ జూలై 29తో పూర్తవుతుంది వాళ్ళ పదవీ కాలం. వీటన్నిటికీ కలిపి ఎన్నికలు నిర్వహించినా కూడా పాత పాలక వర్గాలు పదవీ కాలం ముగిసిన తర్వాత కొత్త పాలక వర్గాలు అంటే ఈ 12 పురపాలక నగరపాలక సంస్థలకి, 75 పురపాలక సంఘాలకి ఎన్నికలు జరిగినా కూడా నవంబర్లో జరిగే పురపాలక సంఘాలు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత వీళ్ళందరూ వాళ్ళ పదవి బాధ్యతలు చేపట్టడానికి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయబోతుంది. ఈలోపే అంటే దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్లో పురపాలక సంఘ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి నోటిఫికేషన్ కూడా త్వరలో జారీ చేసే ఆలోచన దాదాపుగా ఈ నెలాఖరికి పునర్విభజన అంటే ఏప్రిల్ నెలాఖరికి పునర్విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తవుతుంది. మరి ఆ దిశగా జనగణన ఏర్పాట్లో నిమగ్నమైన పురపాలక నగరపాలక సంస్థల అధికారులు బహుశా ఏప్రిల్ మే నెల వరకు కూడా కొంత టైం అడుగుతున్నారట మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్లు, సిబ్బంది కూడా. అయితే ఈ పునర్విభజనపై కొన్ని చోట్ల 2 రోజుల క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభమైంది. ప్రస్తుతం ఒక్కొక్క డివిజను వార్డుని 2గా విభజించి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప నగరపాలక సంస్థలు ఒక్కో చోట 20 వరకు డివిజన్లు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ నివేదిక కూడా రిజర్వేషన్ల ప్రక్రియ ఆ దిశగా కూడా ఆధారంగా కూడా రిజర్వేషన్లు చేయడానికి అవకాశం ఉంది. బీసీ గణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా వార్డులు, డివిజన్లు స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తం 50% రిజర్వేషన్ మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. 2026 మార్చి 9న ఓటర్ల జాబితాని ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం
పురపాలక శాఖలను ఆదేశిస్తూ ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉన్న దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం కొంత అనుమతి తీసుకుని ఓటర్ల జాబితా ప్రచురణకి మరోసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా సన్నద్ధం అవుతున్నట్టు మనకున్న సమాచారం. ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో మార్చి 31న రిటైర్డ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. బహుశా ఈ వారంలో ఈ 10 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త అధికారిని నియమించే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే మరి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని లేదంటే ఉద్యోగ విరమణ చేయబోతున్న ఒక ఐఏఎస్ అధికారి పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తుందట. మరి ఆయన రిటైర్డ్ కాగానే ఆయన్ని తీసుకొచ్చి రాష్ట్ర ఎన్నికల అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని మనకున్న సమాచారం. ప్రస్తుతం 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీ వార్డుల సంఖ్య 2481 కాగా పునర్విభజన తర్వాత 3020గా పెరిగాయి. అదేవిధంగా 13 నగరపాలక సంస్థలో ప్రస్తుతం డివిజన్ల సంఖ్య 725 కాగా పునర్విభజన తర్వాత 922గా పెరిగాయి. అదేవిధంగా త్వరలో కోర్టు కేసు సంబంధించిన మున్సిపాలిటీలు కూడా అవన్నీ క్లారిటీ తీసుకుని మున్సిపల్ ఎన్నికలకి సన్నద్ధం కావాలన్నది ప్రభుత్వం ఆలోచన. 10 రోజులు ఎన్నికల కమిషనర్ కొత్త అధికారి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్కి శ్రీకారం చుట్టి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కొద్ది రోజుల్లో బహుశా దాదాపుగా 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నగర మోగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు, సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.